ఈ రోజు ఆయన అభిమాన హీరో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఒక సందేశాన్ని పంపించడం జరిగింది. ఆ సందేశం మేము చదువుతున్నాము. నిరంజన్ ఇక లేడనే వార్త నా హృదయాన్ని తీవ్రంగా కలిసివేసింది. కొద్ది రోజుల క్రితం హన్మకొండలో నిరంజన్ ఇంటికి వెళ్లి కలిసిన ఆ క్షణాలు ఇంకా నా మదిలో సజీవంగానే ఉన్నాయి. తీవ్రమైన అనారోగ్యంతో పోరాడుతూనే నా కోసం ఎదురు చూసిన ఆ చిన్నారి నన్ను చూడగానే అతని ముఖంపై విరిసిన ఆ చిరునవ్వు ఇవన్నీ ఎప్పటికీ మరవలేని జ్ఞాపకాలుగా నిలిచాయి. అతని శరీరం వ్యాధితో పోరాడిన అతని మనసు మాత్రం అపారమైన ధైర్యంతో నిలిచింది. అంతటి బాధను అనుభవిస్తూ కూడా జీవితం పట్ల అతను చూపిన ఆశ, ఆత్మవిశ్వాసం ఎంతో విలువైనవి. అలాంటి ధైర్యవంతుడైన చిన్నారి ఇంత త్వరగా మనల్ని విడిచి వెళ్లడం ఎంతో బాధాకరం. నిరంజన్ కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. తీరని దుఃఖాన్ని భరించే శక్తిని భగవంతుడు వారికి ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను. ప్రియమైన నిరంజన్, నువ్వు చూపించిన చిరునవ్వు, ధైర్యం, నువ్వు పంచిన ప్రేమ నా హృదయంలో ఎప్పటికీ నిలిచిపోతాయి. నీ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. ఇట్లు మీ పవన్ కళ్యాణ్. అలాగే ఈ సందర్భంగా తెలియాల్సిన ముఖ్య విషయం ఏంటంటే, ఈ రోజు జనసేన అధ్యక్షులు ఈ యొక్క నిరంజన్ మరణ వార్త విని చాలా దిగ్భ్రాంతికి గురైతూ శోక సముద్రంలో ఉన్నాడు. చాలా ఈ యొక్క సంఘటనని చాలా కలిసివేసింది. ఈ రోజు అతను అధ్యక్షుల వాళ్ళు రావాల్సి ఉండే, కానీ ఆయనకున్న బిజీ షెడ్యూల్ దృష్ట్యా సమయభావం అనుకూలించకపోవడంతో రాలేకపోయారు. కానీ వారు రాకపోయినా కానీ వారి కేంద్ర కార్యాలయం పేషి నుంచి సభ్యులను ఇక్కడ పంపించారు. ఈ రోజు జరిగే అంత్యక్రియలు కూడా తానే స్వయంగా ఖర్చులు చూసుకుంటా అని ఈ సందర్భంగా మన అందరికీ తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా వారికి యావత్ వరంగల్ తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.